నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము ఈక్వేషన్ ఆఫ్ లైఫ్. జీవితానికి కావాల్సిన ఒక చిన్న క్యాల్కులేషన్ చెప్తాను. మీ లైఫ్లో మీరు చెక్ చేసుకోండి అండ్ మీ లైఫ్లో ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలంటే చేసుకోండి. ఓకే, ఇందులో ఈ ఈక్వేషన్లో 1 2 3 లా అంటాం. 1 2 3 లా. ఈ లాని మనం కరెక్ట్గా మన జీవితంలోకి ఇంక్లూడ్ చేసుకోగలిగితే మనం ఎక్కడ స్టక్ అయి ఉన్నాము, ఏం ప్రాబ్లం ఉంది, ఎలా సాల్వ్ చేసుకోవచ్చు, ఆ జీవితంలో ఎలా ముందుకు వెళ్ళచ్చు, ఇప్పుడు రైట్ నవ్ ఏ సమస్య లేకపోవచ్చు కానీ ఇంకా బెటర్గా ఎలా మార్చుకోవచ్చు అనేది తెలుస్తుంది. ఓకే, అందులో నెంబర్ 1 వచ్చేసి ఎనర్జీ. మన జీవితంలో మనం ఏది చెయ్యాలన్నా ఎనర్జీ కావాలి. ఓకే, అది ఓపిక రూపంలో కావచ్చు, డబ్బు రూపంలో కావచ్చు, టైం రూపంలో కావచ్చు, ఎలాగైనా సరే ఒక ఎనర్జీ మనకి ఉండాలి. ఎనీ ఎనర్జీ ఇన్ దిస్ యూనివర్స్, ఈ ప్రపంచంలో ఉన్న ఏ ఎనర్జీ తీసుకున్నా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. ఓకే, ఈ రెండు మధ్యలో ఉండే ఫ్లోని బట్టే ఎనర్జీ జనరేట్ అవుతూ ఉంటుంది. అయితే పాజిటివ్ని మనం మాస్కులైన్ అని, నెగిటివ్ని ఫెమినైన్ అని అంటాం. అంటే నెగిటివ్ ఎనర్జీ తక్కువ, నెగిటివ్ కదా అని. ఆ నెగిటివ్ కాదు. నెగిటివ్ అంటే అదొక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఇది ప్లస్, ఇది మైనస్. మైనస్లు అంటే బ్యాడ్ కాదు, మైనస్ కూడా అవసరం మనకి. ప్లస్ అంటే గ్రేట్ కాదు, ప్లస్ కూడా అవసరం మనకి. సో ఈ రెండు మాస్కులైన్ ఎనర్జీ అండ్ ఫెమినైన్ ఎనర్జీ. ఈ ప్లస్ మైనస్ని బాగా అర్థం చేసుకుంటే ఇవి 2 కాంపోనెంట్స్ ఆఫ్ సేమ్ ఎనర్జీ. ఆ ఎనర్జీయే, దానిలోనే మనం కరెక్ట్గా గమనిస్తే ఇందులో పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ 2 ఉంటాయి అని తెలుస్తుంది. ఈ మాస్కులైన్ అండ్ ఫెమినైన్లో దీన్ని మనము సాల్వెంట్ అండ్ సొల్యూట్ అంటాం. ఓకే, ఒక నీళ్లు తీసుకున్నాం, అందులో కొంచెం సాల్ట్ వేసాం అనుకోండి. ఓకే, సొల్యూషన్ అయింది, కానీ ఇది సాల్వెంట్ వాటర్, అందులో వేసే సాల్ట్ సొల్యూట్ అంటాం. అలాగా ఒక దాంట్లో కలిసి ఒక ఎనర్జీగా మారుతుంది. ఓకే, సో ఇది బాగా మైండ్కి ఎక్కించుకుంటే ప్రతి దానికి ఎనర్జీ కావాలి, ఆ ఎనర్జీకి ప్లస్ మైనస్ కలవాలి, ఇవి కలిసినప్పుడు ఒక సొల్యూషన్ వస్తుంది, అదే మన జీవితంలో ఎనర్జీగా మారుతుంది. ఇది ఫస్ట్. అయితే ఈ ప్లస్ మైనస్ని ఎలాగా అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్లస్ మైనస్ కలిపితే 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మనకి. అందులో పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ అండ్ బై ప్రోడక్ట్స్ అంటాం. అంటే ఏదైనా ఒకటి జరిగితే అందులోంచి మనకి ఒక పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, దాని మూమెంట్ వల్ల, దాని పని వల్ల, దాని యాక్షన్ వల్ల మనకు ఒక కైనెటిక్ ఎనర్జీ వస్తుంది. దానితో పాటు కొంత వేస్ట్ ప్రోడక్ట్ కూడా వస్తుంది. నేను ఒక చెరుకు మెషిన్లో ఒక చెరుకు గడ పెట్టాను అనుకోండి, ఆ చెరుకు వెళ్తుంది, గ్లాసులోనో కింద గిన్నెలోనో మనకి చెరుకు రసం వచ్చేస్తుంది. అలా 2-3 సార్లు తీసాక ఆ చెత్త మిగులుతుంది కదా. అలాగా మన జీవితంలో ఈ ప్లస్లోంచి మైనస్ ఆర్ ఆ చెరుకు గడ వెళ్తే మనకి జ్యూస్ వచ్చేసింది, దాంతోపాటు కొంచెం బై ప్రోడక్ట్ వస్తుంది. ఆ జ్యూస్ ఎనర్జీ, ఆ బై ప్రోడక్ట్, ఆ వేస్ట్ ప్రోడక్ట్ ఏదైతే వస్తుందో, మొలాసెస్ లాంటి ఏదైతే వేస్ట్ ప్రోడక్ట్ వస్తుందో, ఆ వేస్ట్ ప్రోడక్ట్ మన జీవితంలో అక్యుములేట్ అవుతూ ఉంటుంది. ఎవరికైనా ఈ వేస్ట్ ప్రోడక్ట్ ఆర్ బై ప్రోడక్ట్ కదలకపోతే ఆర్ బై ప్రోడక్ట్ వెళ్ళిపోకపోతే వాళ్ళకి జీవితంలో ఎనర్జీ అంత యాక్టివ్గా పనిచేయదు. నేను చెప్పేది బాగా ఎక్కించుకోండి. ప్లస్ మైనస్ రెండిటిలోనూ పొటెన్షియల్, కైనెటిక్ ఎనర్జీస్తో పాటు ఒక బై ప్రోడక్ట్ కూడా వస్తుంది. ఈ బై ప్రోడక్ట్ రావడం వల్ల ఈ ప్లస్ మైనస్ చెరుకుగడలా తీసి మనకు ఒక ఎనర్జీ వచ్చింది. ఆ ఎనర్జీ ఇట్ కెన్ బి ఎయిదర్ పొటెన్షియల్ ఫామ్ ఆర్ ఇట్ కెన్ బి కైనెటిక్ మూవింగ్ ఎనర్జీ. దాంతోపాటు కొంత బై ప్రోడక్ట్. ఈ బై ప్రోడక్ట్ ఎవరిలో అయితే మిగిలిపోతుందో వాడు అనారోగ్యం పాలవుతాడు. బై ప్రోడక్ట్ రాదా, వస్తుంది. చెరుకుగడలో చెరుకు తీసేసాక చెత్తంతా రాదా, వస్తుంది. మనం ఏదైనా ఇప్పుడు బనానా తినేసాక తొక్క మిగలదా, మిగులుతుంది. దాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టుకుంటే, దాన్ని జేబులో పెట్టుకుంటే ఎలా అయితే మనకి చెత్త అక్యుములేట్ అయిపోతుందో, అలా మన లైఫ్లోకి వచ్చిన బై ప్రోడక్ట్ని మన దగ్గర ఉంచుకోకూడదు. ఇది ఇప్పుడు మీ లైఫ్కి అప్లై చేసి చూద్దాం. మనకెవరో ఏదో ఒక గొడవ అయింది, ఆ గొడవలో
మీరు ఒక టైప్ ఆఫ్ ఎనర్జీతో ఫైట్ చేశారు. ఏదైతే ఈ ఎనర్జీ మీ లోపల ఉండే మాస్కులైన్, ఫెమినైన్ ఫైట్ చేసుకుని, అంటే ఒకవేళ వాడు మీకంటే గొప్పవాడో, గట్టివాడో అయి ఉంటే మీరు వాడితో అన్నా అన్న ఏందన్నా అన్న మాట్లాడతారు. లేదు వాడు మీకంటే తక్కువ స్థాయిలో ఉండి ఆర్ ఈక్వల్ స్థాయిలో ఉంటే మీరు గొడవ పడతారు. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ కదా. ఇలా ఫెమినైన్ ఎనర్జీగా కానీ, మాస్కులైన్ ఎనర్జీగా కానీ మీరు ఫైట్ చేసో లేకపోతే బతిమిలాడుకునో ఒక ఈవెంట్ జరిగింది. మీ లైఫ్లో ఒక ఈవెంట్ జరిగాక దాని నుంచి ఒక బై ప్రోడక్ట్, అంటే ఇట్లాంటి వాళ్ళు ఎంత డేంజర్ గాళ్ళు అనే ఒక థాట్ మీ లోపల కూర్చుంది. ఇప్పుడు ఆ థాట్ బై ప్రోడక్ట్గా మారింది. ఇది మీ లైఫ్లో అక్యుములేట్ అవుతూ ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళంతా చెడ్డోళ్ళు, ఇట్లాంటి వాళ్ళంతా ఈ తప్పు పని చేస్తారు, లేకపోతే బిజినెస్లో ఎప్పుడూ నష్టమే, లేకపోతే ఇంకో దాంట్లో ఏదో ఎప్పుడూ నాకు ప్రాఫిట్స్ రావు, నేను అసలు మంచోడిని కాదు, లేకపోతే నాకు యాంగ్జైటీ, నాకు టెన్షన్, నాకు బీపీ, నేను ఇప్పటికీ ఆరోగ్యంగా ఉండలేను. ఇలా ఏదో ఒక బై ప్రోడక్ట్ మన మైండ్లోకి వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనం లోపల ఉండే పొటెన్షియల్ అండ్ కైనెటిక్ ఎనర్జీని మర్చిపోయి ఈ బై ప్రోడక్ట్ అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది. ఆ మెషిన్ ఎంత బాగున్నా దాని లోపలికి చెత్త చేరితే ఎలా అయితే పనిచేయదో అట్లాగే మన లోపల పొటెన్షియల్ అండ్ కైనెటిక్ ఎనర్జీకి కావాల్సిన ప్లస్ అండ్ మైనస్ ఉన్నా మన లోపల బై ప్రోడక్ట్ పేరుకుపోతూ ఉంటే, దగ్గరకు వచ్చేస్తుంటే, గట్టిపడిపోతుంటే జీవితంలో ముందుకు వెళ్ళలేము. అందుకని ఈక్వేషన్ ఆఫ్ లైఫ్ ఏంటంటే, నా లోపల ఉండే పొటెన్షియల్ ఏంటి, నేను దాన్ని మూవ్ చేసి ఎంత కైనెటిక్ చేసుకోగలను, వాటికి వచ్చే బై ప్రోడక్ట్స్ని ఎలా తుడిచేయగలను అనేది ఆలోచించుకోవాలి. నా లోపల పొటెన్షియల్ ఎనర్జీ ఏంటి? సపోజ్ నాకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం, లేకపోతే సినిమాలు తీయడం అంటే ఇష్టం, లేకపోతే మ్యూజిక్ అంటే ఇష్టం, లేకపోతే నాకు ఎనీథింగ్ మీరు ఏదైనా పేరు పెట్టుకోండి. ఆ ఎనర్జీ నాకు ఉంది. నేను దాన్ని ఎక్కడ ప్లస్గాను ఎక్కడ మైనస్గాను వాడుకోవాలి. ఎక్కడ ఫెమినైన్ ఎనర్జీని వాడాలి, ఎక్కడ మాస్కులైన్ ఎనర్జీని వాడాలి నాకు తెలియాలి. తెలిసిన పొటెన్షియల్ ఎనర్జీని వాడి కైనెటిక్ ఎనర్జీగా, మూమెంట్గా, ఎనర్జీగా మార్చాలి. ఇలా మార్చిన దాన్ని ఆ ప్రాసెస్లో ఎవడో వేస్ట్గాడు తగులుతాడు, బిజినెస్లో ఫెయిల్ అవుతాము, లేకపోతే కరోనా లాంటిది ఏదో వస్తుంది, లేకపోతే బ్యాంకు లోన్ ఇవ్వదు, ఏదో సమస్య ఉంటుంది. దోస్ ఆర్ ఆల్ బై ప్రోడక్ట్స్. ఎప్పటికప్పుడు వాటిని తీసేసి, ఎప్పటికప్పుడు వాటిని మైండ్లోంచి తుడిచేసి ముందుకు వెళ్ళిపోతూ ఉండకపోతే అవన్నీ అక్యుములేట్ అయ్యి నేనేం సాధించలేను, నా లైఫ్లో ఏమీ రాదు, నాకెంతసేపు భయం, నాకెంతసేపు వర్రీ, నేను ఎప్పటికీ మారలేను అనే ఒక భయంలోకి వెళ్ళిపోతారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, దీన్ని మనం అర్థం చేసుకుని ఈ బై ప్రోడక్ట్ని తీసేసే ప్రోగ్రాం పెట్టుకోవాలి. ఎలా తీస్తాము? మీకు ఒక ఫెంటాస్టిక్ విషయం, ఈజియెస్ట్ విషయం ఏంటంటే, బై ఆలోచనలతోనే తీసేయచ్చు. ఎప్పుడైతే మనం అట్లాంటి బై ప్రోడక్ట్స్ వచ్చాక మన మైండ్ రిపీటెడ్గా అరే నాకెందుకు ఇలా జరిగింది, నేను ఎందుకు మోసపోయాను, నేను ఎందుకు నష్టపోయాను అనే ఆలోచనలోకి వెళ్తారో వెంటనే ఆలోచనలని పక్కకు తోసేయండి. ఎందుకంటే జీవితంలో అందరికీ కష్టాలు ఉంటాయి, అందరి లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను ఒక్కడినే ఆలోచిస్తూ కూర్చుంటే ఏమి సాధించలేను అనే ఒక గొప్ప విషయాన్ని మీ లైఫ్లోకి రానివ్వాలి. దట్ ఓకే, ఏమీ కాదు, నష్టమేం లేదు అనేదాన్ని రానివ్వాలి. ఇలా చేసుకుంటే ఈక్వేషన్ ఆఫ్ లైఫ్ మీకు అర్థమవుతుంది. అప్పుడు నా లైఫ్లో ఉన్న పొటెన్షియల్ ఎనర్జీ ఏంటి, నా దగ్గర ఏముంది, నేను దాంతో ఏం కైనెటిక్ ఎనర్జీ మార్చగలను, ఈ మధ్య ప్రాసెస్లో మూడోది ఒక బై ప్రోడక్ట్, ఒక చెత్త వస్తుంది, ఆ చెత్తని నేను పక్కన జరుపుతాను అనే ఒక ప్రాక్టీస్ చేసుకుంటే మీ లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. ఇది ఎక్కడన్నా గోడ మీద రాసుకోండి. ఈక్వేషన్లో పొటెన్షియల్ ఎనర్జీ, నా దగ్గర ఉన్న ఎనర్జీ ఏంటి, నేను దాన్ని కైనెటిక్ ఎనర్జీగా ఎలా మార్చగలను, దాన్ని మూమెంట్ ఎలా తీసుకురాగలను. నేను చాలా బాగా జోకులు చెప్తానండి అన్నారనుకో, నువ్వు స్టాండప్ కామెడియన్గా ఎందుకు అవ్వలేకపోతున్నావు? చెయ్యి, దానికోసం ఏదైనా మూమెంట్ ఇవ్వు, దానికోసం ఏదైనా రాయి, నేర్చుకో, వెళ్ళు, తెలుసుకో, కైనెటిక్ ఎనర్జీ జాయిన్ చేయి. ఆ టైంలో నీకు చాలా కష్టాలు వస్తాయి. ఎవడో వేస్ట్గా తగులుతాడు, లేకపోతే నీకు ఏదో అలవాట్లు వస్తాయి, నీకు బద్ధకం వస్తుంది, లేజినెస్ వస్తుంది, యాంగ్జైటీ వస్తుంది, నువ్వు ఏం చేయలేవని నీకు ఫీలింగ్ వస్తాయి. అన్నిటినీ తీసి ఇవంతా బై ప్రోడక్ట్స్ రా, దీన్ని నేను టూ మచ్గా ఆలోచించద్దు, బయట పెట్టాలి అనుకోవాలి.
ఎలా అయితే చెరుకు తీసేసాక ఆ చెత్తంతా వస్తుందో బయటికి, దాన్ని మనం తెలివిగా పక్కన పెట్టాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సో మీ మైండ్లో ఏది వెళుతున్నా ఇది నా పొటెన్షియల్ ఎనర్జీని కైనెటిక్గా మారుస్తోందా, నేను ఇంకా బెటర్ అవుతున్నానా, నేను ఇంకా స్ట్రాంగ్ అవుతున్నానా అనేది గుర్తుపెట్టుకుంటే మీ పొటెన్షియల్ ఎనర్జీని కైనెటిక్గా మార్చుకుంటుంటే ఒక్క చెత్త ఏదో వస్తుంది. మంచిగా ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వగానే ఎవడో ఒక వేస్ట్ గాడు తగులుతాడు, లేకపోతే ఎవరో ఒక అమ్మాయి నీకు అసలు ఆ ప్రపంచం మొత్తంలో అదే అందగత్తెలాగా, ఆమె అందగత్తెలా కనిపిస్తుంది. న్యాచురల్, మీ మైండ్లో పెట్టుకోవాలి. ఇది బై ప్రోడక్ట్ బాస్, ఇది నాకు అవసరమే లేదు. నా మైండ్ని అన్నీ చెత్తంతా పక్కన జరిపి నేను కెరీర్ మీద ఫోకస్ చేయాలి, నేను లైఫ్లో సెట్ అయితే నా సంబంధాలు వెతుక్కుని వస్తారు అనే విషయం మీకు తెలుస్తుంది. నేను కరెక్ట్గా నా బిజినెస్లో స్ట్రాంగ్గా ఉంటే నాకు ఆపర్చునిటీస్ రన్నింగ్లో వస్తాయి. నేను చెయ్యాలి అనుకున్న బిజినెస్ని నేను కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే అన్ని ఆపర్చునిటీస్ అదే వస్తాయి, నాకేం తొందర లేదు అనే దాంట్లో పడాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మీరందరూ కూడా ఆలోచిస్తే దీనికి సమాధానం దొరుకుతుంది. అండ్ ప్రతి సమస్యని మీరు ఈ ఎనర్జీ లాగా చూడండి. 1 ఎనర్జీ, masculine and feminine 2 energies, 3 potential kinetic and byproduct energy. అంతా ఎనర్జీయే. అందులోంచి మనం కావాల్సింది మాత్రమే తీసుకుని ఈ బై ప్రోడక్ట్ని పక్కన పడేసి మన ఇల్లుని ఎప్పటికప్పుడు శుభ్రం పెట్టుకున్నట్టు మన మైండ్లో చేరుకుంటున్న ఆ బై ప్రోడక్ట్స్ని శుభ్రం చేసుకుని ముందుకెళ్ళిపోతూ ఉండండి. ఇది చేస్తారని, ఇది చేస్తూ ఉంటే మీకు చాలా డౌట్లు వస్తాయి. ఆ డౌట్లను అఫ్కోర్స్ ఒక రోజులో నేను ఒక షార్ట్ వీడియోలో ఇంత యూనివర్సల్ లాజిక్ని మీకు చెప్పలేను. అందుకే మీరు కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి డౌట్ ఉంటే, లేదంటే మీరు క్లాస్ జాయిన్ అవ్వచ్చు. శ్రీ సూర్య త్రిచక్ర సాధన అని. నెమ్మదిగా వెళ్దాం ప్రాసెస్లో, అందరం ఒక సెట్ అయ్యి ఒక లైన్లో స్లోగా గ్రో అవుదాం. ఓకే, హోప్ నేను చెప్పింది ఆలోచిస్తారని. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.